మలయాళ హీరోయిన్ భావన అత్యాచార వార్తలు బయటకు వచ్చిన తర్వాత ఎందరో హీరోయిన్స్ తమకు ఇండస్ట్రీలో జరుగుతున్న వేధింపులపై పెదవిప్పుతూ ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి నటి సుచిత్ర కూడా చేరిపోయింది. కోలీవుడ్ టాప్ యంగ్ హీరో ధనుష్ తనను వేధిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేయడమే కాకుండా ధనుష్ తనపై దాడికి పాల్పడ్డారని ట్వీట్ చేయడం కోలీవుడ్ మీడియాకు హాట్ న్యూస్గా మారింది. ఇప్పటికే ధనుష్ తన తల్లిదండ్రుల విషయంలో కోర్టు కేసులు ఎదుర్కొంటూ కష్టాల్లో ఇరుక్కున్న నేపథ్యంలో ఇప్పుడు సుచిత్ర ఇటువంటి కామెంట్స్ చేయడంతో ధనుష్ను మరింత పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసింది. అయితే ధనుష్పై ఇంతటి తీవ్ర ఆరోపణలు చేసిన సుచిత్ర మీడియా ముందుకు రాకపోవడంతో సుచిత్ర ప్రవర్తనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధనుష్తో పాటు ఆయన సిబ్బంది కూడా దాడి చేశారు, నా పట్ల దారుణంగా ప్రవర్తించారు, నా చేతులపై గాయాలయ్యాయి, అందుకు ఇదిగో సాక్ష్యం అంటూ ఫోటోలను ట్వీట్ చేసింది సుచిత్ర. అంతేకాకుండా ఈషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గి వాసుదేవ్పై అభ్యంతరకమైన ట్వీట్ చేసింది సుచిత్ర. అక్కడ భారీ సెక్స్ కుంభకోణం జరుగుతోందంటూ సుచిత్ర ట్వీట్ చేయడం తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది. అయితే ఈమె చేసిన ట్వీట్స్లో ఎన్ని యథార్థాలో తెలుసుకుందామని మీడియా వర్గాలు ఆమెతో మాట్లాడడానికి ఎంత ప్రయత్నించినా ఆమె అందుబాటులోకి రాకపోవడంతో సుచిత్ర నడిపిన ఈ వ్యవహారంపై ఈ ట్వీట్స్పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తమిళ చిత్ర పరిశ్రమలో సుచిత్ర గాయనిగా సుపరిచితులవ్వడమే కాకుండా ఆమె పాడిన పాటలు కోలీవుడ్లో సూపర్ హిట్ అయ్యాయి. గత ఏడాది తమిళ కమెడియన్ కార్తిక్ కుమార్ను వివాహం చేసుకున్న సుచిత్ర ఇప్పుడు ఈ వివాదాస్పద ట్వీట్స్తో సంచలనంగా మారింది. అయితే ఆమె లేటెస్ట్గా మరొక షాకింగ్ ట్వీట్ ఇస్తూ తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని చెప్తూ ఉండటం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది అంటున్నారు ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు.